అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. నమస్తే, మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము విశ్వనాథ్ అండ్ సన్స్ కి సంబంధించి రివ్యూ. నమస్తే సార్. నమస్తే సార్, సినిమా ఎట్లా ఉందనుకోవచ్చు విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూ మీరిచ్చే అనాలిసిస్? చాలా కాలం తర్వాత సూర్య తెలుగులో డైరెక్ట్ సినిమా మళ్ళీ చేశాడు, విశ్వనాథ్ అండ్ సన్స్. దీనికి వెంకీ అట్లూరి అంతకుముందు సర్, తర్వాత అదేంటి లక్కీ భాస్కర్ సినిమాలో హిట్ మీద ఉన్నాడు. సూర్య కూడా కరుపు సినిమాతో 320 కోట్లు అది గ్రాస్ చేసింది. సో ఇద్దరు కూడా హిట్ ఫెయిర్ అని చెప్పవచ్చు, డైరెక్టర్ అండ్ వీళ్ళు. సో ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చెప్తాను. దీని నిడివైతే 2 గంటల 41 నిమిషాలు. దీంట్లో యాక్టర్స్ సూర్య, శివకుమారు, తర్వాత మమితా బైజు ప్రేమలనే సినిమాతో తెలుగులో పరిచయం అయింది. సో రాధిక, రవీనా టాండను, వైవి హర్ష వీళ్ళు మంచి కాస్టింగ్ ఉంది. ఇక వెంకీ అట్లూరి దీనికి డైరెక్టరు, సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూసరు, జీవి ప్రకాష్. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. మ్యూజిక్ చేశాడు నిమిష రవి, ఆయన కెమెరా చేశాడు. సో బేసిక్గా మనకి గజనీలో ఎట్లాగైతే సంజయ్ రామస్వామిని పాపులర్ అయ్యాడు అప్పట్లో సూర్య క్యారెక్టర్, అలాగా దీంట్లో కూడా సంజయ్ విశ్వనాథ్ అనే క్యారెక్టర్ ఒక రకంగా గుర్తుకొస్తుంది అనమాట. ఆ క్యారెక్టర్ సంజయ్ విశ్వనాథ్, ఇతను బేసిక్గా ఇతను షూటర్ అనమాట, పిస్టల్ షూటరు, గోల్డ్ మెడలిస్టు దాంట్లో. సో ఇతనికి ఒక 3 ఏళ్ల బాబు ఉంటాడు. ఆ బాబు భార్య ఉండదు. ఆ 3 ఏళ్ల బాబుకి బోన్ మారో ప్రాబ్లం ఇష్యూ వస్తుంది. దానికి డోనర్ కావాలి. దానికి డోనర్ ఇండియాలో ఎవరు దొరకపోతే యుఎస్కి వెళ్తాడు. అక్కడ ఈ మ్యాడీ అనే ఈ మమితి బైజు ఈమె దొరుకుతుంది. అక్కడ నుంచి ఆ అమ్మాయికి ఏమో ఏజ్ తక్కువ, ఇతను 40+, అమ్మాయి 20+. సో ఇండియాకి తీసుకొస్తాడు. అక్కడ నుంచి అనుకోకుండా అమ్మాయి ఇతను లోలో పడుతుంది. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఆల్రెడీ ఇతను మిడిల్ ఏజ్లో ఉంటాడు, ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, దాదాపు 20 ఏళ్ళ గ్యాప్ ఉంటుంది వీళ్ళిద్దరికి. సో ఇంత ఏజ్ గ్యాప్లో స్టోరీ ఎలా ఉంటుంది, వీళ్ళ మదర్ రాధిక రోల్ ఏంటి, రవీనా టండన్ రోల్ ఏంటి, ఈ బాబు పరిస్థితి ఏమైంది, ఇది బేసిక్గా స్టోరీ. మామూలుగా ఏంటంటే దీంట్లో ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది ఫ్యామిలీ ఎమోషనల్ స్టోరీగా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా బిగినింగ్ అంతా కూడా ఇంట్రడక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ 20 మినిట్స్ స్లోగా సాగుతుంది, దాని తర్వాత వేగం అందుకుంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్గా బాగా వెళ్తుంది. ముఖ్యంగా హాస్పిటల్ సీక్వెన్స్ కానీ, తర్వాత ట్రిప్ కామెడీ ఇవన్నీ కూడా బాగుంటాయి. హోటల్ ఫైట్ ఒకటి చాలా బాగుంటుంది. సో ఇంటర్వెల్ నుంచి అనీవన్గా ఉంది, సెకండ్ హాఫ్ అనీవన్గా ఉంది. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత బిగినింగ్ పార్ట్ బాగుంటుంది, మిడ్ పార్ట్ కొంత బోరు లాగింగ్ ఉంది. ముఖ్యంగా రవీనా టండన్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా బోరు కొడుతుంది. తర్వాత మళ్ళీ క్లైమాక్స్ చాలా ఎమోషనల్ క్లైమాక్స్ ఉంది. ఇది బేసిక్గా స్ట్రక్చర్. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సూర్య పర్ఫెక్ట్గా తన ఏజ్ రిలేటెడ్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. అన్నిటికంటే చెప్పుకోవాల్సింది మమితా బైజు, అంటే దాని ఏమంటారు, షో స్టీలింగ్ యాక్టింగ్ అంటారు. అంటే ఆ అమ్మాయి మొత్తం సినిమాకి ప్లస్ అని చెప్పొచ్చు. అంటే అమ్మాయి ఎనర్జీ కానీ, అమ్మాయి క్యూట్నెస్ కానీ చాలా బాగా చేసింది అమ్మాయి. ఒక రకంగా ఈ సినిమాకి పెద్ద అసెట్ ఎవరంటే మమితా బైజుని. తర్వాత రాధిక, సూర్య, మమితా బైజు మీద వచ్చే సన్నివేశాలు మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి. అవన్నీ బాగా డిజైన్ చేశాడు. తర్వాత దీంట్లో ప్లస్ అని చెప్పుకోవాల్సింది స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండి. డైలాగ్స్ ఇవాళ జంజీకి కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి డైలాగ్స్. జంజీ పదే పదే సినిమాని ఎంజాయ్ చేసే విధంగా డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే ఉందన్నమాట. వెంకీ అట్లూరిని ఆ విషయంలో ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఇక మ్యూజిక్ కూడా అనేవన్గా ఉంది. అంటే ప్రకాష్ కుమార్ మంచి మ్యూజిక్ డైరెక్టర్, కానీ ఎందుకనో మరి దీన్ని బాగా ఎలివేట్ చేసే స్థాయి గొప్ప మ్యూజిక్ అయితే ఇవ్వలేకపోయాడు. అట్టని బ్యాడ్ కాదు, మ్యాక్సిమం ఈ సినిమాకి సూట్ అయింది. అంటే మనకి ఒక అత్తారింటికి దారేది, మిస్టర్ పర్ఫెక్ట్, బొమ్మరిల్లు ఇలాంటి సినిమాలు గుర్తుకొస్తుంటాయి. వాటిని కాపీ కొట్టాడని కాదు, కానీ సిమిలారిటీస్ కనబడతాయి మనకి. ఎందుకంటే మామూలుగానే
కథలే కొత్తవి ఏమి లేవు. అవును. అందులో ఫ్యామిలీ స్టోరీస్ అంటే సిమిలారిటీస్ కనబడుతుంటాయి. అవి కనబడినప్పటికి కూడా దీనికంటూ ఒక యూనిక్నెస్ అయితే క్రియేట్ చేయగలిగాడు వెంకటలూరి. ఖచ్చితంగా కాపీ అనేది దేనికి కాపీ అని చెప్పలేము. ఒక యూనిక్ దీన్ని క్రియేట్ చేసుకున్నాడు. అంటే ఒక స్టోరీ వరల్డ్ బిల్డప్ చేశాడు. దాంట్లో ఎమోషనల్ కామెడీ, ఎమోషన్స్, ఒక కాన్ఫ్లిక్ట్ ఇవన్నీ తీసుకొని చేశాడు అనమాట. సో నాకున్న మైనస్ పాయింట్ చెప్పాలంటే మేజర్ లెంగ్త్ అని. ఇంకొక 20 minutes కట్ చేసి ఉంటే ఇది నిజానికి చాలా బాగా వచ్చింది. మరి ఎందుకని ఈ మధ్య అంటే తీసేసి దాన్ని ఎడిటింగ్లో తీయాలంటే ఇబ్బంది పడతారా, లేకపోతే ఇదంతా బాగుందని వాళ్ళు నమ్ముతారో తెలియదు. మరి ఎడిటర్లు ఏం చేస్తారు, ఎడిటర్లు గట్టిగా చెప్పాలి కదా. సో ఒక 20 నిమిషాలు దీంట్లో లేపుండొచ్చు. 2 గంటల 40 నిమిషాలు అనవసరం. 20 minutes అంటే ఎక్కువ 20 minutes లేపేస్తే ముఖ్యంగా మిడ్ పార్ట్ అండి. ఎప్పుడైనా సెకండ్ హాఫ్ బాగుండాలి. ఫస్ట్ హాఫ్ ను భరిస్తారు జనం, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి భరించే స్థాయి తగ్గిపోతా వస్తుంది. అక్కడ బాగా చేయాలి. అక్కడ ఇది కొంత మిడ్ పార్ట్లో ఇబ్బంది పెట్టింది. సో అదొకటి మేజర్ ప్రాబ్లము. రెండోది సబ్ప్లాట్లు కూడా ఎక్కువైనాయి, అది అనవసరం యాక్చువల్గా. ఇవి నాకు మైనస్లుగా కనబడింది, ఈ లాగింగ్ అండ్ సబ్ప్లాట్లు. రవీనా టండన్ ఎపిసోడ్, అక్కడక్కడ మ్యూజిక్, ఈ 4 విషయాలు మైనస్. ఇక ప్లస్లు చెప్పుకోవాలంటే పెర్ఫార్మెన్స్లు చాలా బాగున్నాయి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ చాలా బాగున్నాయి, తర్వాత ఎమోషన్స్ మంచిగా వర్కౌట్ అయినాయి. ముఖ్యంగా వాళ్ళ ముగ్గురు మధ్య జరిగే సీన్లన్నీ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటాయి. సో అంటే మనం క్రిటికల్గా చెప్తాం కాబట్టి మైనస్లు చెప్తాం, కానీ మామూలు ఒక ఆడియన్గా చూస్తే ఈ మైనస్లన్నీ క్షమించి సినిమాని బాగా ఎంజాయ్, ఎవరేజ్ కాదు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా హ్యాపీగా సినిమాకి వెళ్ళి ఎంజాయ్ తగిన సినిమా. ఖచ్చితంగా ఇది హిట్ అవుతుంది. ఈ సాంగ్స్ సాంగ్స్ ఆల్రెడీ హిట్ అయినాయి, మనం చూసాము యూట్యూబ్ లో. సాంగ్స్ అంతా మంచి ఇది వచ్చింది, సాంగ్స్ కూడా బాగుంది. అంటే దీంట్లో ఇంకొకటి ప్లస్ చెప్పుకోవాల్సింది ప్రొడక్షన్ వాల్యూస్ అండి. అంటే నాగవంశీ వాళ్ళు అంటే వాళ్ళకి ఒక లెక్క ఉంటది, హిట్ అవుతుంది అనుకుంటే సినిమా దానికి ఖర్చు పెడతారు. ఇది హిట్ కాదులే అనుకుంటే తగ్గించేస్తా వస్తారు. ప్రొడ్యూసర్లు మామూలుగా చేసే పని అది. అందువల్ల దీనికి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంది ముందు నుంచి కూడా. అంటే ఈ కాంబినేషన్ కానీ, వెంకీ స్క్రిప్ట్ కానీ, దీనికంతా కాంబినేషన్ బాగుంది. దానివల్ల వాళ్ళు మంచిగా ఖర్చు పెట్టారండి. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అంటే క్వాలిటీ సినిమా మనకు కనబడుతుంది అనమాట. అంటే ఒక్కొక్కసారి డబ్బులు వేరే దానికి ఖర్చు అవుతుంది, కానీ ఇక్కడ ఏంటంటే మనకి తెర మీద క్వాలిటీ కనబడుతుంది. రెండోది ఏంటంటే దీంట్లో బలం, దీని బడ్జెట్ 130 crores అయితే 215 కోట్లు బిజినెస్ అయిపోయింది ఆల్రెడీ. అంటే దాదాపు 85 కోట్ల ప్రాఫిట్ తో రిలీజ్ అయింది సినిమా. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సినిమాకు వచ్చిన క్రేజ్. దీని ముందే అనమాట. అంటే 80 కోట్లు ప్రీ థియేటర్కల్ బిజినెస్ అయింది. డిజిటల్ ఇవన్నీ కలుపుకుంటే ఒక 125 కోట్లు అయింది. ఓటీటీ, డిజిటల్, శాటిలైట్ ఇవన్నీ కలుపుకుంటాయి. అలాగా 215 కోట్ల బిజినెస్ అయిపోయింది. సో 85 crores ప్రాఫిట్, టేబుల్ ప్రాఫిట్ అంటారు, ప్రాఫిట్ తో ఇది. అలాగే కొన్నోళ్ళకి కూడా ఎవరికి ఇది లాస్ కాని సినిమా అనమాట. సో ఓవరాల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ అంతా వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమా. నా రేటింగ్ 3 out of 5. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సార్.